హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి మనం చిన్న షార్ట్ వీడియో పెట్టాను కదా అండి. మనం ఇప్పుడు ఏదైనా చినిగిన బట్టలు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఇంట్లోనే టైలర్ షాప్ దగ్గర వెళ్ళకుండా మన ఇంట్లోనే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఫస్ట్ ఇదైతే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశానండి. నాకు 700 పడింది కాస్ట్. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాము. అదే మిషన్ హ్యాండ్మేడ్ది. తర్వాత దాంట్లో రిసిప్షన్ ఉంది. అది ఎలా ఏ దారం ఎక్కడి నుంచి వేయాలి అనేది రిసిప్ట్ ఉంది. దాన్ని చూసి సెట్ చేసుకోవాలి మనం. ఇక్కడ డబ్బా పైన కూడా ఉందండి ఏ ఏ క్లాత్స్ మీద స్టిచ్చింగ్ చేసుకోవాలనేది. అన్ని సిల్క్ క్లాత్స్ అన్నీ ఉన్నాయి. అవి 4 అవి ఏ క్లాత్స్ మీద స్టిచ్చింగ్ చేస్తే బాగా వస్తుందని చూపించారు. తర్వాత అందులో ఒక చిన్న కిట్ ఇచ్చారండి ఫ్రీగా. 2 నీడిల్స్, 1 దారం బ్యాండ్ అట్లా ఫ్రీగా ఇచ్చారు. ప్రిస్క్రిప్షన్స్ చూసుకొని మనం సెట్టింగ్ చేసుకోవాలన్నమాట. అందులో 2 నీడిల్స్ అది ఇచ్చారు కదా, దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఆల్రెడీ హ్యాండ్మేడ్ మిషన్ది ఆల్రెడీ సెట్టింగ్ చేసే వచ్చిందండి. ఆల్రెడీ ఒక క్లాత్ కూడా ఇచ్చారు దాన్ని చూసుకోవడానికి, చూసి స్టిచ్చింగ్ చేసుకోవడానికి. మన ఏదైనా ఇంట్లో చినిగిన వస్తువులు ఉంటే కానీ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇలా టైలర్ షాప్ దగ్గర వెళ్ళకుండా ఇంట్లోనే చేతితోటి హ్యాపీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. 2 నీడిల్స్ అవి ఇచ్చారు కదా, ఆల్రెడీ ఒక క్లాత్ కూడా ఇచ్చారండి, సెట్ చేసుకోవచ్చు. అది రౌండ్ ఉంది కదా, పైకి కిందికి అనడానికి. అది నీడిల్ పైకి కిందికి వెళ్తుంది అన్నమాట. ఇప్పుడు అది చార్జర్ బ్యాటరీస్ తోటి ఆన్ చేయాలండి. అది అన్లాక్ది అది ఆ బటన్ లాక్ అన్లాక్ చేయాలి. అన్లాక్ చేసిన తర్వాత అందులో బ్యాటరీస్ వేసుకోవాలన్నమాట. 4 బ్యాటరీస్ అందులో ఉన్నాయి కదా డైరెక్షన్స్, ఆ డైరెక్షన్స్ తోటి 4 బ్యాటరీస్ వేసుకోవాలన్నమాట. అక్కడ అవి ఉన్నాయి కదా బ్యాటరీస్, ఆపోజిట్ ఉన్నాయి. ఆపోజిట్ చూసుకొని వేసుకోవాలి. ఆపోజిట్ చూసి వేసుకున్న తర్వాత ఇప్పుడు అది బ్యాటరీస్ తోటే పనిచేస్తుందండి ఈ మిషను. చాలా ఈజీగా ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాటరీస్ వేసుకుందాము. ఆపోజిట్లో ఉన్నాయి కదా, ఇటు రెండు ఆపోజిట్స్ ఉన్నాయి. అవి పూర్తిగా చూసుకొని సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత నీడిల్లోకి దారం కూడా ఆల్రెడీ వాళ్ళే సెట్ చేపించి ఇచ్చారు. అది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మనం చూసుకోవాలి. ఇప్పుడు మనకు అర్థం కాకపోతే ఆ రిసిప్ట్ ఉంది కదా, అందులో చూసుకొని చదువుకోవచ్చు. ఏది దేంట్లో ఉంది, ఏది ఫస్ట్ ఎక్కియాలి, తర్వాత ఎట్లా ఎక్కియాలి అనేది చూసుకొని చదువుకొని మనం దీన్ని మంచిగా యూజ్ చేయవచ్చు. ఏదైనా చినిగిన బట్టలు ఉంటే కానీ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. అది రౌండ్ ఉంది కదా, నీడిల్ పైకి కిందికి అనడానికి. ఇప్పుడు అది వైట్ కలర్ది ఉంది కదండి దారం, అందులో నుంచి ఆ హోల్లో నుంచి పైనుంచి అట్లా ఎక్కియాలన్నమాట దారం. మనం ఎట్లాగో టైలర్ షాప్లో ఎట్లా ఎక్కిస్తారో అట్లనే సేమ్ అట్లనే ఈజీగా మనం కూడా చూసి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఏదైనా చినిగిన క్లాత్లు కానీ ఏదైనా ఉంటే పిల్లలవి కానీ మనవి కానీ ఎవరైనా బట్టలు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈజీగా. టైలర్ షాప్ దగ్గర లేకుండా ఆల్రెడీ క్లాత్ కూడా ఇచ్చారు స్టిచ్చింగ్ చేసుకోవడానికి. అంటే ప్రాక్టీస్ చేయడానికి చిన్న క్లాత్ ఆల్రెడీ అన్ని సెట్టింగ్ చేసే ఇచ్చారు. బట్ ఇప్పుడు మనం ఫస్ట్ దారం ఎలా ఎక్కియాలో చూసుకుందాం. ఆ వైట్ కలర్ దారం ఎక్కించిన తర్వాత అందులో చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్ నుంచి దానిగా రౌండ్గా వైట్ కలర్ది ఉంది కదా, దాని నుంచి ఎక్కియాలి. చిన్న హోల్లో తీసి తర్వాత నీడిల్లోకి దారం ఎక్కియాలన్నమాట. నీడిల్లోకి దారం ఎక్కించిన తర్వాత మనం ఈజీగా హ్యాపీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా దారం తీసుకున్న తర్వాత ఇప్పుడు చిన్న నీడిల్ తోటి ఆ కిట్లోకి ఒకటి దారం ఎక్కియడానికి చిన్న కిట్ వచ్చింది. ఆ కిట్ తోటి మనం ఈజీగా ఆ సూదిలోకి దారం ఎక్కియవచ్చు ఈజీగా. కావాలంటే మీరు చూడండి, నేను ఎక్కిస్తున్నాను అక్కడ దారం ఎంత ఈజీగా ఎక్కియాలో చూడండి. ఎక్కించిన తర్వాత మనం ఇప్పుడు ఏదైనా చిరిగిన బట్టలు ఉన్నా కానీ ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం ఎవరి దగ్గర వెళ్ళకుండా. ఎందుకంటే ఇప్పుడు టైలర్స్ తొందరగా ఏమంటే వేయలేరు కదా అండి స్టిచ్చింగ్. అందుకే మన ఇంట్లోనే ఈజీగా స్టిచ్చింగ్ సింపుల్గా వేసుకోవచ్చు. ఇదైతే ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరికీ చాలా యూజ్ఫుల్ అండి, చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. అలా దారం తీసిన తర్వాత మనం ఏదైనా చినిగిన బట్టలు ఉంటాయి కదా, అవి కింద పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు దారం తీసిన కదా అండి, ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. నాకైతే చాలా బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయొచ్చు. కావాలంటే ఫ్రీగా
ఇప్పుడు దారం ఎక్కించిన తర్వాత ఇప్పుడు అగో అలా స్టిచ్చింగ్ చిన్న క్లాత్ కూడా ఇచ్చారండి వాళ్ళే. అలా స్టిచ్చింగ్ చేసుకోవాలి హ్యాండ్ తోటి. అది క్లిక్ బటన్ ఉంటుంది కదా అక్కడ పైన, అగో దాంతోటే క్లిక్ చేసుకొని మనం ఇట్లా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగా వస్తుందో స్టిచ్చింగ్. మనం ఏదైనా ఇంట్లో బట్టలు చినిగినప్పుడు ఇట్లా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు కూడా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ మిషన్. చిన్న స్వింగ్ మిషన్. అట్లా తిప్పి ఆ బటన్ తోటి క్లిక్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి మంచిగా. చూడండి అట్లా ఎంత బాగా వస్తుందో స్టిచ్చింగ్. అట్లా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకొని మనం చిన్నపిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుంది చినిగిన బట్టలు యూజ్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. చాలా బాగుందండి ఈ మిషన్. మీరు కూడా యూజ్ చేయొచ్చు ఇంట్లో ఆడవాళ్ళందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. కావాలంటే మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి. దీనికి ఎంతో కాస్ట్ లేదండి, జస్ట్ 600-700 వస్తుంది. కావాలంటే ఫ్లిప్కార్ట్లో సెర్చ్ చేసి మీకు నచ్చితేనే ఆర్డర్ పెట్టుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే. బాయ్ బాయ్.